డీసీసీ అధ్యక్షుల భర్తీలో సామాజిక న్యాయం పాటించాలనే సమాలోచనలు బీసీలకే పదవి దక్కుతుందనే వాదానికి బలం చేకూరుస్తోంది. ఈ సందర్భంగా అన్ని వర్గాలకు తగిన అవకాశం ఇవ్వాలి అనే ఆలోచనకు పార్టీ వచ్చేట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలో రాష్ట్ర నాయకత్వంతో సమావేశమైన ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ఓసీ, బీసీ, ఎస్సీ మహిళల కేటగిరీలో బలమైన నేతలు ఎవరున్నారని ఆరా తీసినట్టుగా సమాచారం. మరోవైపు సామాజిక న్యాయం కాంగ్రెస్ లక్ష్యమని రాహుల్ గాంధీ కూడా ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఈసారి జనాభా దామాషాన డీసీసీ అధ్యక్ష పదవిని భర్తీ చేస్తారు అనే అభిప్రాయాలు వస్తున్నాయి. మంచిర్యాల జిల్లా అధ్యక్షుడి ఎన్నిక అంశం ఆసక్తి రేపుతోంది. అధికార పార్టీలో గతంలో ఎప్పుడూ లేనట్టుగా ఈసారి కొత్త నిబంధనలు, ఎంపిక విధానాల తీరు మారింది. దీంతో ఎవరిని అధ్యక్ష పీఠం వరిస్తుంది? జిల్లా డీసీసీ పీఠం బీసీలకు దక్కుతుందా? అక్కడి రాజకీయ సమీకరణాలు ఎలా ఉన్నాయి? మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవిపై రోజురోజుకు అంచనాలు తారుమారవుతున్నాయి. ఊహకందని విధంగా ఏఐసీసీ అధిష్టానం డీసీసీ పదవుల భర్తీ చేపట్టనున్నారు. దీంతో అసలు పదవి ఎవరికి వరిస్తుందోనన్న చర్చ జిల్లాలో జోరుగా సాగుతోంది. డీసీసీ పదవి కోసం ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఏఐసీసీ పరిశీలకులు సురేష్ కుమార్ ఈ నెల 16 నుంచి 19 వరకు 3 రోజుల పాటు జిల్లాలో పర్యటించారు. మంచిర్యాల జిల్లాలోని 3 అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో పర్యటించిన ఆయన ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరించిన దరఖాస్తులు ఇప్పటికే ఢిల్లీలోని ఏఐసీసీ పెద్దలకు అందజేయగా త్వరలో పదవిని భర్తీ చేయనున్నారు. డీసీసీ పదవుల భర్తీ విషయమై ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్తో ఢిల్లీలో కీలక సమావేశం ఏర్పాటు చేసి వారి అభిప్రాయాలు కూడా సేకరించారు. ఈ సందర్భంగా క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ను మరింత బలోపేతం చేయడంలో భాగంగా జిల్లా స్థాయి నాయకత్వ మార్పులపై కేసీ వేణుగోపాల్ చర్చించారు. దీంతో మంచిర్యాల జిల్లాలోనూ డీసీసీ పదవుల భర్తీలో మార్పులు జరిగే అవకాశాలున్నాయనే చర్చ జోరుగా సాగుతోంది. ఆశల పల్లకీలో బీసీ నాయకులు. ఇదిలా ఉంటే మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పీఠాన్ని బీసీలకే కేటాయిస్తారనే ప్రచారం జరుగుతోంది. దీంతో ఆ పదవి కోసం దరఖాస్తు చేసుకున్న బీసీ సామాజిక వర్గానికి చెందిన నాయకుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. డీసీసీ అధ్యక్ష పదవి కోసం జిల్లాలో 3 అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో మొత్తం 29 మంది ఆశావహులు దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తుదారుల్లో సీనియర్లు, గతంలో వివిధ పదవులను అలంకరించిన వారితో పాటు కొత్తవారు కూడా ఉన్నారు. వీరిలో బీసీ సామాజిక వర్గానికి చెందిన నాయకులు 10 మంది వరకు ఉన్నారు. జిల్లాలో బీసీ సామాజిక వర్గానికి చెందిన జనాభానే అధికంగా ఉంది. ఇక డీసీసీ పదవి భర్తీలో సామాజిక న్యాయం పాటిస్తామని ఏఐసీసీ, పీసీసీ కూడా ప్రకటించినందున బీసీ సామాజిక వర్గానికి చెందిన వారంతా ఆ పదవిపై ఆశలు పెట్టుకున్నారు. జిల్లాలోని మంచిర్యాల, చెన్నూరు, బెల్లంపల్లి సెగ్మెంట్ల పరిధిలో డీసీసీ పదవి కోసం పలువురు సీనియర్లు, జూనియర్లు దరఖాస్తు చేసుకున్నారు. వారిలో మంచిర్యాల నియోజకవర్గం నుంచి బీసీ సామాజిక వర్గానికి చెందిన సీనియర్ నాయకులు డాక్టర్ నీలకంఠేశ్వర్ గౌడ్, కాంగ్రెస్ సేవాదల్ స్టేట్ జనరల్ సెక్రటరీ ముత్తినేని రవికుమార్, ఏఐసీసీ స్టేట్ కోఆర్డినేటర్ దయానంద్ గడ్డం త్రిమూర్తి, సరేందర్ నాయుడు ఉండగా బెల్లంపల్లి నియోజకవర్గం నుంచి సీనియర్లు కారుకూరి రామచందర్, మత్తమారి సూరిబాబు, బండి ప్రభాకర్, తొంగల మల్లేష్, ఎండీ ఆఫ్జల్ ఉన్నారు. బీసీ నాయకుల్లో సమర్థవంతమైన వారికి డీసీసీ పదవి దక్కే అవకాశాలున్నాయి. కాగా పార్టీ వైఖరిలో మార్పులు సంభవిస్తే మాత్రం బీసీలతో పాటు ఓసీ, ఎస్సీ సామాజిక వర్గాలకు చెందిన సీనియర్లు పార్టీని ఏకతాటిపై నడపగల వ్యక్తికి డీసీసీ పీఠం దక్కే అవకాశాలున్నాయి. మరోవైపు అధ్యక్షుడిగా ఎంపికైన వారు 3 అసెంబ్లీ నియోజకవర్గాలను సమన్వయం చేయాలి. జిల్లాలోని ఎమ్మెల్యేలతో సఖ్యత రాబోయే ఎన్నికల్లో క్రియాశీలకంగా ఉండే జిల్లా పదవి కావడంతో ఆచితూచి అన్ని కోణాల్లో వడపోసి సీనియర్ నాయకుడికి అవకాశం ఇవ్వనున్నట్టు తెలిసింది.
ఇందుకోసం ఇప్పటికే షార్ట్ లిస్ట్ నుంచి సామాజిక కోణం లాంటి అంశాలు పరిగణలోకి తీసుకుంటున్నట్టు సమాచారం. ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ కోణంతో పాటు కొత్తవారికి అవకాశం ఉంటుందని చెబుతున్నారు. అయితే యువతను ఆకర్షించేందుకు చురుగ్గా ఉండే నాయకుడిని ఎంపిక చేస్తున్నారనే చర్చ పార్టీ శ్రేణుల్లో సాగుతోంది. జిల్లాలో పదవి ఆశిస్తున్న వారిలో ఒకరిద్దరి పేర్లు తుది జాబితాకు చేరినట్టు తెలిసింది. అధిష్టానం నిర్ణయం కోసం కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి మంచిర్యాల జిల్లా డీసీసీ పీఠం ఎవరిని వరిస్తుందో వేచి చూడాలి.